నన్ను అడగండి అన్నాడు. జ్ఞానం కలిగిన వాడు ఎవరంటే దేవుడే. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద ఆయన మీద ఉంది. కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీ జీవితంలో జ్ఞానిని కదా అని నువ్వు ఎప్పుడు అనుకోకు. నీ సొంత ఆలోచన, స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోకు. ఆదామవ్వలు స్వబుద్ధిని ఆధారం చేసుకున్న కారణం బట్టి అక్కడ ఫెయిల్ అయ్యారు. మోషే ఐగుప్తులో, ఈజిప్ట్లో దేవుడు నన్ను ఈ పని కొరకే పిలిచాడు కదా అనుకుని ఐగుప్తుడిని చంపేశాడు. అది సొంత ఆలోచన, అది దేవుని చిత్తము కానే కాదు. దేవునికి మహిమ కలుగాక. అందుకే భయంకరమైన ఓటమిని చవి చూశాడు. మనం కూడా ఓటమి పాలవకుండా ఉండాలంటే సొంత ఆలోచన వదిలిపెట్టి దేవుని మీద మనం ఆధారపడటం ప్రారంభించాలి.